శాసన మండలి ఎన్నికల్లో మరి 2 సీట్లు మనం విజయం సాధించడం జరిగింది. సుమారు 6 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల పరిధిలో 13 జిల్లాలు 47 అసెంబ్లీ నియోజకవర్గాలు 270 మండలాలలో ఎన్నికలు జరిగాయి. అందులో మనము టీచర్స్ కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మనం గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అనేక రకాల కుట్రలు చేసినప్పటికీ, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి సభలలో పాల్గొన్నప్పటికీ 2 సీట్లు మనం విజయం సాధించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ బలపడాలని, బీజేపీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని, బీజేపీ రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలో రావాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము గత పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ 2 పార్టీలు కూడా ఈరోజు ప్రజల దృష్టిలో మరి ఏ రకమైనటువంటి వాతావరణంలో మనం చూసాం. ఇచ్చినటువంటి హామీలు టిఆర్ఎస్ గతంలో అమలు చేయలేకపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా చేతులు ఎత్తేసారు. ఏమీ చేయలేము, మేము మాతో ఏం కాదు, మార్కెట్లో అంగట్లో మాకు అప్పు కూడా పుట్టడం లేదు అనే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, ఓటు వేసినటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైతు రుణమాఫీ అది ఇంకా ఏ గ్రామంలో కూడా పూర్తిగా కాలేదు. అనేక రకాల 6 గ్యారెంటీల విషయంలో కానీ, 420 సబ్ గ్యారెంటీల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి నేపథ్యంలో, వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో మనము రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాల్సినటువంటి అవసరం, ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో మనము జాగ్రత్తగా ఈ 2 పార్టీలతో మరి సమానంగా పోరాటాలు కొనసాగించి మన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పటిష్టపరుచుకునేటువంటి కార్యక్రమం రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మనం సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి విషయంలో గత 7-8 నెలలుగా దృష్టి కేంద్రీకరిస్తుంది. పార్టీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సభ్యత్వ సేకరణ, పోలింగ్ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 జిల్లా కమిటీలు పూర్తి కావాల్సింది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు కూడా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేస్తాం. మండల స్థాయి కమిటీలు, పూర్తి స్థాయి కమిటీలు కూడా ఎప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా పోలింగ్ బూత్ కమిటీలు ఎక్కడెక్కడ కాలేదో వాటి పట్ల ఈరోజు మనం చర్చిస్తాం. రానున్న రోజుల్లో మరి పార్టీ స్థాపన దినోత్సవం దానిపైన పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వచ్చే నెల జరగనున్నాయి. దానిపైన కూడా ఈరోజు మనం చర్చించుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. అదేవిధంగా మండల స్థాయిలో ఇంకా బూత్ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ దానిపైన కూడా మనం చర్చించుకొని 100% పోలింగ్ బూత్ కమిటీలు, 100%
మండల కమిటీలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది సమాంతరంగా ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో కూడా ఈరోజు మనం చర్చించుకోవాలి ముందుకెళ్దాం. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతాంగ సమస్యల మీద కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. విద్యుత్ కోత, మరి ఈరోజు పంటలకు నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిరుద్యోగ సమస్య, 12 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఆ యొక్క ఉద్యోగాల విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు 15 నెలలు పూర్తయింది. కాబట్టి యువమోర్చా ఆధ్వర్యంలో ఆ సమస్య మీద కూడా మనం పోరాటం కొనసాగించాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు కొనసాగుతా ఉన్నాయి. దానిపైన మనము నిన్ననే మనం చూసాము, నాగరికర్ణంలో ఏ రకంగా కనిపించింది. ఆ విషయంలో కూడా మనం దృష్టి కేంద్రీకరించి మహిళా మోర్చా నేతృత్వంలో ఉద్యమాలను నిర్మాణం చేయాలి. ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జూన్లో జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థలను కూడా మనము మరి పటిష్టం చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు గ్రామ పంచాయతీలకు తప్ప 1 రూపాయి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎలగబెడతామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అది కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు పటిష్టం కావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ బలపడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నటువంటి నినాదంతో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మరి ఒకరికి స్థానిక సంస్థలకు మనం సంసిద్ధం అవుతూనే పార్టీ నిర్మాణాన్ని మరింతగా పటిష్టం చేసుకుంటూనే పార్టీ సంస్థగా కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మనము వివరంగా అన్ని విషయాలు మనము మాట్లాడుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.